వెల్కమ్ టు జాబ్ మేళా యూట్యూబ్ అఫీషియల్ ఛానల్. లేటెస్ట్ జాబ్స్, ఎగ్జామ్స్, స్కిల్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం మన జాబ్ మేళా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డిగ్రీ, పీజీ మరియు బీఈడి చదివిన మహిళలకి ఆంధ్రప్రదేశ్లోని 29 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు టీచర్ పోస్టులు పడడం జరిగింది. ఆ టీచర్ పోస్టుల వ్యాకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. ప్రిన్సిపల్స్ 70, సిఆర్టీస్ 285, పీఈటీస్ 34, పీజీటీస్ 467, పీజీటీస్ వొకేషనల్ 102 పోస్టులు మన రాష్ట్ర లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్హతలు కన్నా మనం గమనించినట్లయితే దీనికి పురుషులు అప్లై చేయడానికి వీలు లేదు. ఓన్లీ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్. స్పెషల్ ఆఫీసర్కి సంబంధించి పీజీ, బీఈడి కలిగి ఉండాలి. అదేవిధంగా సిఆర్టీస్ అంటే కాంట్రాక్ట్ రెసిడెంట్స్ టీచర్స్కి సంబంధించి డిగ్రీతో పాటు బీఈడి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. పీఈటీస్కి వచ్చేసి బీపీఈడి కలిగి ఉండాలి. అదేవిధంగా అకౌంటెంట్స్కి వచ్చేసి బీకామ్ కలిగి ఉండాలన్నమాట. వీటితో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక గవర్నమెంట్ విద్యాలయంలో అడగడం జరిగింది. వీటి యొక్క సాలరీస్ మనం గమనించినట్లయితే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయిన ప్రిన్సిపల్స్కి వచ్చేసి 27,755 రూపాయలు. సిఆర్టీస్ అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్కి 21,755. పీఈటీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి 21,755 రూపాయలు. పీజీటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి 12,000 రూపాయలు. పీజీటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వొకేషనల్ టీచర్స్ అనమాట. వీళ్ళకు కూడా 12,000 రూపాయల వరకు మంత్లీ అన్నీ కలుపుకొని ఈ సాలరీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మీకు అబ్జర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ అంటే స్పెషల్ ఆఫీసర్స్, సిఆర్టీస్ అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచరు, పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా వొకేషనల్ పీజీటీ కూడా ఇందులో ఒక 5 రకాల పోస్టులు ఇవ్వడం జరిగిందనేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే కాకుండా మీకు ప్రిన్సిపల్కు విద్యార్హతలు కన్నా మనం గమనించినట్లయితే ప్రిన్సిపల్కు పీజీతో పాటు పీజీలో 50% మార్క్స్ కలిగి ఉండాలి. దాంతోపాటు బీఈడి ఏదైనా యూనివర్సిటీలో చేసి ఉండాలి, ఏదైనా కాలేజీలో అయినా కానీ 2 years ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్గా ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చేసి ఉండాలి. అదేవిధంగా సిఆర్టీస్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్కి గాను డిగ్రీలో 50% మార్క్స్తో పాటు బీఈడి ఏదైనా కాలేజీలో చేసి ఉండాలి మరియు ఏపీ టెట్లో అదేవిధంగా దానికి సంబంధించిన ఈక్వల్ దాంతో మనము క్వాలిఫై అయి ఉండాలి. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఏదైనా స్కూల్లో కలిగి ఉండాలి. పీఈటీకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి దీంతో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో 50% మార్క్స్తో పాటు అదేవిధంగా బీపీఈడి చేసి ఉండాలనేది ఇక్కడ బీపీఈడి కానీ ఎంపీఈడి కానీ ఏదైనా చేసి ఉండొచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా అర్హతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి పీజీటీస్కి పీజీలో 50% మార్క్స్తో పాటు బీఈడి చేసి ఉండాలి. వాటితో పాటు 2 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా ఏదైనా స్కూల్లో లేదా కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీజీటీ వొకేషనల్ కూడా సేమ్ పీజీ 2 years ఎక్స్పీరియన్స్ ఏదైనా రెసిడెన్షియల్ రికగ్నైజ్డ్ హై స్కూల్స్లో కానీ జూనియర్ కాలేజ్లో కానీ 2 years ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. అయితే ఇక్కడ వ్యాకెన్సీస్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఏ విధంగా ఉన్నాయనేసి ఇక్కడ సబ్జెక్ట్తో పాటు ఇవ్వడం జరిగిందనమాట. డిస్టిక్ వైజ్ శ్రీకాకుళంలో తెలుగుకు 5, ఇంగ్లీష్కు 3, మ్యాథ్స్కు 2, ఫిజిక్స్కి 5, కెమిస్ట్రీకి 5, బాటనీకి 1, జువాలజీకి 2, సివిక్స్కి 3, ఎకనామిక్స్కి 2, హిస్టరీలో ఏం లేవు, కామర్స్కి 1, మొత్తం శ్రీకాకుళంలో 29. ఇక అదేవిధంగా ప్రతి వ్యాకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. విజయనగరంలో 93 టోటల్గా, విశాఖపట్నంలో 105, ఈస్ట్ గోదావరిలో 13, వెస్ట్ గోదావరిలో 2,
కృష్ణా డిస్టిక్లో అసలు పీజీటీకి సంబంధించి ఖాళీలే లేవు. గుంటూరు డిస్టిక్లో 6, ప్రకాశం డిస్టిక్లో 7, నెల్లూరు డిస్టిక్లో 2, చిత్తూరు డిస్టిక్లో 28, కడప డిస్టిక్లో 105, అనంతపూర్ డిస్టిక్లో 64, కర్నూలు డిస్టిక్లో 13. మొత్తం టోటలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కు సంబంధించి 467 పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో ఈ టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తెలుగుకు 70, ఇంగ్లీష్కి 88, మ్యాథ్స్కు 29, ఫిజిక్స్కు 69, కెమిస్ట్రీకి 80, బోటనీకి 49, జువాలజీకి 45, సివిక్స్కి 16, ఎకనామిక్స్కి 11, హిస్టరీకి 3, కామర్స్కి 7. ఇవన్నీ ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సపరేట్ రిజర్వేషన్ అంటూ ఏముండదు. ఇందులో ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కువ పోస్టులు వచ్చేసి విశాఖపట్నంలో 105, కడప డిస్టిక్లో 105 రావడం అనేది మనం చూస్తున్నాం. ఇందులో వచ్చేసి కడప డిస్టిక్లో తెలుగు 19, ఇంగ్లీష్ 19, మ్యాథ్స్ 10, ఫిజిక్స్ 19, కెమిస్ట్రీ 20, బాటనీ 9, జువాలజీ 9, మిగతా వాటిలో లేవన్నమాట. అదేవిధంగా విజయనగరంలో తెలుగు 14, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 4, ఫిజిక్స్ 11, కెమిస్ట్రీ 17, బాటనీ 10, జువాలజీ 11, సివిక్స్ 2, ఎకనామిక్స్ 2, హిస్టరీ 1, కామర్స్ 1 ఉన్నాయి. వాటితో పాటు విజయనగరంలో అనమాట ఇవి. విశాఖపట్నంలో 17 తెలుగు, ఇంగ్లీష్ 19, మ్యాథ్స్ 7, ఫిజిక్స్ 18, కెమిస్ట్రీ 18, బాటనీ 18, జువాలజీ 11, కామర్స్ 1. ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి మీరు ఇక్కడ కావాలంటే మీరు హోల్లో పెట్టుకొని మీరు అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి పోస్టులు చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్స్, కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్స్ మరియు పీఈటీస్కి సంబంధించి ఇక్కడ పోస్టులు మనం గమనించినట్లయితే ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్లో 47 ఉన్నాయన్నమాట. శ్రీకాకుళం డిస్టిక్లో ప్రిన్సిపల్కు 11, మిగతా సిఆర్టీస్, పీఈటీస్ వచ్చేసి మొత్తం 47. విజయనగరంలో ప్రిన్సిపల్స్ 2, మొత్తం టోటల్ పోస్టులు సిఆర్టీ, పీఈటీ కలిసి 18. విశాఖపట్నంలో ప్రిన్సిపల్స్ 15, టోటల్ 54. ఈస్ట్ గోదావరిలో ప్రిన్సిపల్ 2, టోటల్ 28. వెస్ట్ గోదావరిలో టోటల్ 2, కృష్ణాలో 2, గుంటూరులో 21, ప్రకాశం డిస్టిక్లో 35, నెల్లూరు డిస్టిక్లో 18, చిత్తూరు డిస్టిక్లో 19, కడప డిస్టిక్లో 29, అనంతపూర్ డిస్టిక్లో 58, కర్నూలు డిస్టిక్లో 57. మొత్తం పోస్టులు వచ్చేసి 389 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రిన్సిపల్స్ 70 ఉన్నాయన్నమాట. అందులో సిఆర్టీస్కి వచ్చేసి తెలుగుకు గాను 26, హిందీకి గాను 20, ఇంగ్లీష్కి గాను 54, మ్యాథ్స్కి గాను 41, ఫిజికల్ సైన్స్కి గాను 50, న్యాచురల్ సైన్స్కి గాను 53, సోషల్ స్టడీస్కి 40, ఉర్దూకి గాను 1, పీఈటీకి గాను 34 ఉన్నాయి. ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాల్సి ఉంటుందన్నమాట. వీటి యొక్క అర్హతలు కూడా మీరు చూసి ఉన్నారు. ఇందులో ప్రిన్సిపల్స్కి మొత్తం 70 ఉన్నాయన్నమాట. శ్రీకాకుళంలో 11, హైయెస్ట్గా వచ్చేసి విశాఖపట్నంలో 15 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే హైయెస్ట్గా అనంతపూర్లో 58, కర్నూలులో 57 ఉన్నాయి. ఇవి వీటికి సంబంధించిన వ్యాకెన్సీస్. ఇక వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, షెడ్యూల్ మనం గమనించినట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది డిసెంబర్ 2వ తేదీ. అప్లికేషన్స్ 4వ తేదీ నుంచి 8వ తేదీ లోపు మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ అన్నీ వీళ్ళు మెరిట్ బేస్న జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్స్ కాదనమాట. దీనికి ఓన్లీ మెరిట్ బేస్న జరుగుతుంది. ఎక్స్పీరియన్స్, మెరిట్ బేస్, క్యాస్ట్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. వీటికి అప్లికేషన్ అంతా వడపోత వచ్చేసి 9, 10వ తేదీ లోపు చేస్తారు. 11వ తేదీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, 11వ తేదీ డిసెంబర్ 11న మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, డౌట్స్ ఉంటే కనుక డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ లోపు మీరు అనౌన్స్ చేయొచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి డిసెంబర్ 16న ఇస్తారు. ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్, కౌన్సిలింగ్ వచ్చేసి డిసెంబర్ 18వ తేదీన ఈ కౌన్సిలింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు గల వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ ద డేట్ ఆఫ్ జూలై 1, 2021కి సంబంధించి. ఇక మీరు ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 47 సంవత్సరాల వరకు ఇంకో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఇంకో 5 సంవత్సరాల వరకు
అంటే 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకునేదానికి ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఎకనామికల్ ఈక్వల్ సెక్షన్స్. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 52 సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చని అర్హత ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారు. ముందుగా ప్రిన్సిపల్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రకారము మార్క్స్ ఒక 40 మార్క్స్ ఇస్తారన్నమాట. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అంటే పీజీ లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పీజీ, పిహెచ్డీ ఉంటే దానికి ఒక 40 మార్క్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉంటే 10 మార్క్స్ ఇస్తారు. హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంకేమైనా ఉంటే 5 మార్క్స్ ఇస్తారు. హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే 5 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే ఇక కేజీబీవీలో 2 ఇయర్స్ వర్క్ చేయకుండా ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ హ్యావ్ సాటిస్ఫాక్టరీ సర్వీస్ అండ్ నో ప్రొవైడ్ అలగేషన్స్ షల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ ఇన్ మెరిట్ లిస్ట్. ద క్యాండిడేట్స్ హూ వర్క్ ఎనీ టీచింగ్ పోస్ట్ ఆఫ్ ఎనీ కేజీబీవీ ఫర్ నాట్ లెస్ దాన్ 2 ఇయర్స్ హ్యావ్ సాటిస్ఫాక్టరీ సర్వీస్ అండ్ నాట్ ప్రొవైడ్ అలగేషన్స్ షల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ ఇన్ మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్లో ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు కదా, దానికి మనం 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు గన ఎక్స్పీరియన్స్ గన లేకపోతే ఆ 10 మార్క్స్ అనేది మీకు పరిగణలోకి తీసుకోరు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఇంకా లేకపోతే 5 మార్క్స్ తీసుకోరు. ఇంకా హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ తీసుకోకపోతే ఇంకో 5 మార్క్స్ తీసుకోరు అనమాట. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మొత్తం 100 మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ ఈ 100 మార్క్స్లో మన అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైతే మనం డిగ్రీ కానీ పీజీ కానీ బీఈడి కానీ చేసి ఉంటాం కదా, అందులో ఉన్న మార్క్స్ని బేస్ చేసుకొని ఒక 40 మార్క్స్ అనేది మనకు కేటాయించడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, సపోజ్ బీఈడి ఉంది, ఆ బీఈడి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటారు. దాంతో మనకి ఒక 40 మార్క్స్లు గాను ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ తీసుకుంటారు. మన ఎక్స్పీరియన్స్కు 10 మార్క్స్. ఇక వాటి బట్టి హైయర్ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఇంకా మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెరిట్ లిస్టు సిఆర్టీస్కి మరియు పీఈడీస్కి ఏ విధంగా ఇస్తారంటే సేమ్ యాజ్ అకాడమిక్ క్వాలిఫికేషన్కి 30 మార్కులు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి 30 మార్కులు, టెట్కి 20 మార్కులు కలుపుతారు దీంతో అదనంగా. ఇక ఎక్స్పీరియన్స్కి 2 ఇయర్స్ గాను 10 మార్క్స్, హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ 5 మార్క్స్, హైయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రిన్సిపల్స్కి దీనికి తేడా ఏముందంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి దాంట్లో ఒక 40 మార్క్స్ తీసుకుంటారు. కానీ దీంతో 30 మార్క్స్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ దీంతో టెట్ క్వాలిఫై ఉండాలి కాబట్టి ఏదైతే సిఆర్టీస్ మరియు పీఈటీస్కి టెట్ క్వాలిఫై ఉండాలి. టెట్ క్వాలిఫై ఉండాలి కాబట్టి వాళ్ళకి ఒక 20 మార్క్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్కి ఇన్ని మార్కులు అనేది, టెట్ అనేది కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. మార్క్స్ టెట్లో స్కోర్ని బట్టి ఒక 20 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక అదేవిధంగా వొకేషనల్ పీజీటీస్ ఉన్నాయి కదా, వొకేషనల్ పీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి 60 మార్కులు, ఎక్స్పీరియన్స్ వొకేషనల్ టీచింగ్ సంబంధించి 2 ఇయర్స్ గాను 20 మార్క్స్, హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి 20 మార్క్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓన్లీ దీంతో అక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి మాత్రమే మనకు 60 మార్క్స్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎక్స్పీరియన్స్కి 20 మార్క్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి హయ్యర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకు మాత్రమే ఇస్తారనమాట, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి అకాడమిక్ క్వాలిఫికేషన్ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. దానికి ఒక 20 మార్క్స్, మొత్తం మీద 100 మార్క్స్ అనేది ఏ పోస్ట్ కానీ ఇస్తారు. దాంతో మనకు దాదాపు 80 to 90 వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉండొచ్చు. ఇక ముఖ్యంగా వచ్చేసి అందరికీ సేమ్ మార్క్స్, ఒకవేళ అందరికీ 90 మార్క్స్ వచ్చాయనుకోండి ఎవరికైనా మెరిట్ బేస్లో, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ తీసుకుంటారనమాట. ఒక ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళలో ఎవరు ముందు తీసుకోవాలా మెరిట్ బేస్డ్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకు ఫస్ట్ తీసుకుంటారు, ఎక్కువ వయసు ఉంటే. అదేవిధంగా కమ్యూనిటీస్ బేస్డ్, తర్వాత ఇద్దరికి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి, కమ్యూనిటీ బేస్డ్ తీసుకుంటాడు. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎస్టీ అయితే ఎస్టీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఎస్సీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. వాటిలో కూడా సేమ్ ఉండేది అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండి సేమ్ ఇద్దరు ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్
అదేవిధంగా మార్క్స్‌ని బేస్ చేసుకుంటాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో వాళ్ళను తీసుకుంటారనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గ్రాడ్యుయేషన్‌లో గానీ వాళ్ళ యొక్క మార్క్స్ ఎవరికైతే ఎక్కువొస్తాయో వాటిని బట్టి కొన్నిటిని పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గానీ, దాంతో ఈక్వల్‌గా వస్తే గ్రాడ్యుయేషన్‌లో గానీ, దాంతో ఈక్వల్‌గా వచ్చి ఇంటర్మీడియేట్‌లో గానీ, దాంతో కూడా కాకపోతే 10థ్‌లో గానీ ఎక్కడో ఒక కాడ వడపోత అనేది జరుగుతుంది. ఆ వడపోతలో వాళ్ళని బేస్ చేసుకొని ఆ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే అప్లై చేసేది. ఇది ఓన్లీ మహిళలకే. మరియు ఎవరైతే డిగ్రీ, పీజీ, బీఈడీ చేసి 2 సంవత్సరాలు అనుభవం ఉంటుందో ఏదైనా స్కూల్లో కానీ, జూనియర్ కాలేజెస్లో కానీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో ఇప్పుడు వెబ్సైట్లోంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసి దీంతోపాటు కొన్ని అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నీ మీ సంబంధిత డిఓ కార్యాలయంలో కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కానీ, కలెక్టరేట్లో కానీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఈ కాంటాక్ట్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే కనుక ఇంగ్లీష్ మీడియంలో సరిగ్గా చెప్పకపోయినా, వాళ్ళకు అంటే సరిగ్గా చెప్పకపోయినా మరియు సాటిస్ఫైడ్ కాకపోయినా కానీ వాళ్ళు వచ్చేసి మిస్బిహేవియర్ ఉన్నా కానీ ఇలాంటి వారిని ఎప్పుడైనా తీసేసే అర్హత వాళ్ళకు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, డిఓ కానీ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏదంటే ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్ కానీ మీకు సపరేట్గా ఇవ్వడం జరగదు. కేజీబీవీలో నైట్ డ్యూటీగా కొన్నిసార్లు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఈ సెలక్షన్ అనేది ఎటువంటి రికమెండేషన్లు దానికి తావు ఉండకుండా ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఆఫ్లైన్లో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఎవరైతే దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ అప్లికేషన్ను ఇక్కడ ఏమి ఇచ్చారంటే డీటెయిల్స్ మన బేసిక్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా మీ ఇనిషియల్తో సహా అంటే పూర్తి సర్నేమ్తో సహా మీరు ఫిలప్ చేయండి. బ్లాక్ లెటర్స్లో వీలైతే బ్లాక్ పెన్ కూడా యూజ్ చేయండి. ఫాదర్స్ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మరియు మీ లోకల్ డిస్టిక్ యాజ్ పర్ స్టడీ అంటే మీరు ఎక్కడైతే చదివారో ఏ డిస్టిక్లో ఎక్కువగా చదివారో ఆ డిస్టిక్ లోకల్ డిస్టిక్ తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబరు, క్యాస్ట్ అయితే ఏదైతే క్యాస్ట్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, లేదంటే లేదు. క్వాలిఫికేషన్ మీకు గ్రాడ్యుయేషన్ విత్ సబ్జెక్ట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ సబ్జెక్ట్స్. ఈ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్లో మీరు తీసుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెయిన్గా ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు పర్సంటేజ్ మార్క్స్ అన్ని డీటెయిల్స్ చేసి దీనికి సంబంధించిన అకాడమిక్ జిరాక్స్ అన్ని కాపీస్ అన్నీ మీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని జిరాక్స్ అన్నీ మీరు మీ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ ఆఫీస్లో కానీ, లేదంటే కలెక్టరేట్ ఆఫీస్లో కానీ మీరు ఇవన్నీ తీసుకొని 8వ తేదీలోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు టైం పొడిగించి ఉంటే మీరు తర్వాతైనా ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే. ఇది ఓన్లీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కాబట్టి దీంతో ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.